వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. ఇప్పుడు మన ముందు సీనియర్ డైరెక్టర్ నందం హరిశ్చంద్రరావు గారు ఉన్నారు. దాసరి శిష్యుడిగా ఆయన పేరు పొందారు. అట్లాగే దాసరి గారి మీద ఒక గొప్ప పుస్తకం కూడా రాశారు ఆయన. సో ఆయన ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం గురించి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి తన మనసులోని భావాల్ని పంచుకోవడానికి మన ముందున్నారు. నమస్తే సార్. నమస్కారం హరిశ్చంద్రరావు గారు. నమస్కారం. చాలా సంతోషం మళ్ళీ ఇలా కలుసుకున్నందుకు. అయ్యో, నా అదృష్టం కూడా. అదే ఇప్పుడు మీరు గమనిస్తూ ఉన్నారు, తెలుసు మీకు. సో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేసింది మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, అలాగే తెలంగాణకు సంబంధించి. మే 13న ఎన్నికలు జరగబోతున్నాయి. సో రిజల్ట్ మీకు తెలుసు. లోక్సభ ఇక్కడ తెలంగాణ వచ్చేసి లోక్సభ, ఏపీకి వచ్చేటప్పటికి అసెంబ్లీ, లోక్సభ రెండు జరుగుతున్నాయి. సో జూన్ 4న మనకి ఫలితాలు, జూన్ 2న అన్నారు నిన్న కూడా మళ్ళీ. సో అవి వస్తాయి. అంటే జూన్ 1 లాస్ట్ విడత ఉంది కాబట్టి 7th ఫేజ్లో సో వస్తాయి. సో ఇప్పుడు అంటే ఎట్లా అయిపోయిందంటే, ఆంధ్రప్రదేశ్లో మామూలుగా అయితే తెలుగుదేశం అలాగే జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి ముందుగానే. చివరి నిమిషంలో బీజేపీ కూడా రెండిటితో కలయటంతో సో మొత్తం అసలు ఏం కాబోతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ముఖ చిత్రం అనేది ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. సో చిలకలూరుపేట సభ కూడా మనం చూసాము. దాంట్లో యువతల డిస్టర్బెన్స్ కూడా పల్నాడులో. అవును, అవన్నీ ఉన్నాయి. సో మీకు తెలిసినంత వరకు, నాకు తెలుసు మీకు చంద్రబాబు నాయుడు గారితో, అలాగే ఎన్టీ రామారావు గారితో, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మహానటుడు, మహానాయకుడు. సో ఆయనతో కూడా మీకు దాంట్లో విశేషం అంటే మేనిఫెస్టో నా పెన్నుతో రాశాడు ఆయన. పెన్ అయిపోతే బ్రదర్ పెన్ ఇలా ఇవ్వండి. ఓకే, ఆయన డబ్బింగ్ చెప్తున్నారు బొబ్బిలిపులి. ఓకే, బొల్లు డబ్బులు పెట్టుకుని పెన్లో ఇంక్ అయిపోయింది. బ్రదర్ పెన్ ఇవ్వండి అన్నారు. అంటే పాయింట్లు రాస్తున్నారు. మేనిఫెస్టోలో రాయాల్సిన దాదాపుగా ప్రజలకు ఏమి చేయాలి అంటే ఆయనలో ఎంత దగ్ధం ఉందంటే, అప్పుడు చూశాను నేను, ప్రజలకు ఏదో చేయాలి 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 చేయాలని. అంటే మేము షూటింగ్ లో ఉన్నప్పుడు కూడా ఆయన అన్నారు, ఇంతకాలం మనం అసోసియేట్ డైరెక్టర్, ఇంతకాలం నేను ప్రజల నుంచి చాలా పొందాను, నేను ఈ స్థానాన్ని, ఈ స్థాయిని పొందాను నేను. కానీ ప్రజలకు ఏమి చేయలేకపోయానని ఇప్పుడు ఆలోచన వస్తుంది నాకు. ఈ మిగిలిన జీవితాన్ని ప్రజలకు అంకితం చేయాలని అనుకుంటున్నాను అని చెప్పి ఊటీలో చెప్పారు ఆయన. ఓకే, దాసరి గారితో. అదే చాలా మంచి ఆలోచించారు అన్నారు. మంచి ఆలోచించి. సో మీరు అక్కడ ప్రత్యక్షంగా ఉండి ఉన్నాను. ఆ టైంలోనే నేను ఆ ఫినిషింగ్ చేయించడానికి వెళ్ళాను ఆయన స్టూడియోకి. అందరికి పరిచయం చేశారు నన్ను. నేనంటే ఎక్కువ అభిమానం కొంచెం ఆయనకి ఎప్పుడైనా సరే. హరిశ్చంద్రరావు అంటే ఒక సిన్సియర్ ఫెలో, అందరూ భావిస్తున్నట్టు ఆయన నిజాయితీ పరుడు అనే ఒక అభిప్రాయం ఆయనకు ఉంది. ఆయన నుండి కొంచెం అభిమానించేవారు నన్ను ఎక్కువ. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఇంటర్వ్యూ తెల్లవారుజాము 4 గంటలు నాకు ఇచ్చారు ఒక సందర్భంలో. కానీ ఇది ఒక మర్చిపోలేని ఒక జ్ఞాపకం కదా, ఎందుకంటే మీ పెన్ను ఉపయోగించి అదే నేను గర్వంగా చెప్పుకుంటాను. నేను మహానుభావుడు, నిజంగా మంచి విషయాలు రాశారు ఆయన ప్రజల కోసమే. మీ పెన్నుతో రాశారు అంటే కొన్ని, అంటే అన్ని కాదండి, కొన్ని అప్పుడు ఇంకో అయిపోయినప్పుడు నేను స్టార్టింగ్ కాదుగా మధ్యలోంచి రాశారు. అదే, సో అందులో ఏ పాయింట్స్ రాశారు అనేది ఏ చిన్న జ్ఞాపకం అయినా కూడా అది మా జ్ఞాపకమేనండి. మహానుభావుడికి సంబంధించిన జ్ఞాపకమే నా గుండెల్లో ఉండిపోయింది. అది షేర్ చేసుకోవటం అనేది నా అదృష్టం. సో మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా చూశారు. సో చంద్రబాబు నాయుడు గారికి ఆయన ముఖ్యమంత్రి కాకముందు, ఆ తర్వాత కూడా ఆయనకు సంబంధించి ఆయనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని, తర్వాత మంచి అడ్మినిస్ట్రేటర్ అని ఒక పేరు సంపాదించుకున్నారు చాలా. ఎందుకంటే 78లోనే ఆయన కాంగ్రెస్ లో సినిమాటోగ్రఫీ మినిస్టర్ చేశారు ఆయన. దానికి సంబంధించి ఇంకొక జ్ఞాపకం ఏంటంటే, అసలు రాజకీయం నా ఈ ప్రజా సేవ చేయాలనే అభిప్రాయం ఒకవైపు. అప్పుడు భవనం వెంకటరామ్ గారు చీఫ్ మినిస్టర్, ఎవరో చంద్రబాబు నాయుడు గారు
మినిస్టర్గా ఉన్నప్పుడు భవన వెంకట్రావు గారు బొబ్బులపూడి షూటింగ్ చేస్తున్న క్లైమాక్స్ చేస్తున్నాం. సడన్ గా ఒకసారి ఏదో ఫోన్ వచ్చింది ఆయనకి. వచ్చి నన్ను పిలిచారు. పిలిచి బ్రదర్ రేపు నేను హైదరాబాద్ వెళ్తున్నాను, ఒకసారి బ్రదర్కి చెప్పండి. ఏం చేద్దంటే గురువు గారికి డైరెక్ట్ చెప్పరు కదా, పెద్దవాళ్ళు ఎప్పుడు మళ్ళాటోళ్ళు చెప్తారు, నాలాటోళ్ళు అంటే చెప్తే గురువుగారితో చెప్పాను నేను. సరే వెళ్ళి చెప్తే అదే దానికే ఉంది, వెళ్ళి రమ్మండి, నేను వేరే షార్ట్స్ తీసుకుంటాను అని చెప్పి ఆయన చెప్పారు. ఓకే సార్ అన్నాను. థ్యాంక్ యూ బ్రదర్ అన్నారు. అయితే మర్నాడు హైదరాబాద్ వెళ్ళి ఆ సాయంత్రానికి వచ్చేసారు. భవన వెంకట్రావు గారిని కలవటానికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు ఆయన తర్వాత ఆరాధిస్తే చంద్రబాబు నాయుడు గారిని మినిస్టర్ నుంచి తీసేశారు. ఆ వార్త ఈయనకి వచ్చింది. అది మాట్లాడడానికి వెళ్ళారు. ఆయన తన అసక్తతను వ్యక్తపరిచాడు ఎవరో భవన వెంకటరావు గారు. దాంతో ఈయన కొంచెం ఇచ్చింగ్ అయింది. అది రిజెక్ట్ చేసి ఇబ్బంది పడ్డారు. బాధ కలిగించిన మాట వాస్తవం. సో అప్పుడు వై నాట్ వీ అన్నట్టుగా అప్పుడు తన అభిప్రాయం బలపడింది. అప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాలన్న అభిప్రాయం అప్పుడు బలపడింది బాగా. అది కూడా ఒక కారణం. ప్రజాసేవతో పాటు ఇది కూడా ఒక కారణం. అది ఆ సందర్భంగా రామారావు గారు ఒక విధంగా చంద్రబాబు నాయుడు గారి కోసం ఒక స్టెప్ తీసుకున్నారు ఆయన. అది అని మనం భావించవచ్చు. అది అంటే పూర్తిగా కాదు, 100% కాదు. అదే ఆ టైంలో ఇందిరాగాంధీ వల్ల పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉండే ఒక తెలుగువాడిగా తెలుగుతనం కోసం పాటుపడిన తెలుగువాడిని పైన నిలబెట్టాలని, ఆయన పై స్థాయిలో నిలబెట్టాలనే ఆకాంక్ష ఆశ ఆయనకి ఎక్కువగా ఉండేది. ఎంచేతంటే ఆయన మొండివాడు. రామారావు గారు మొండివాడు. ఎలాగంటే 10 తలలు తీసినప్పుడు రావణాసురుడిది తీసినప్పుడు రామారావు గారు మరి ఒక్కోదానికి 2 గంటలు పడుతుంది, మరి మీరు వచ్చుకోగలరా, లేకపోతే కట్ చేసి తీయమంటారు. వద్దు, మొత్తం తీయండి, మాస్క్ షాట్స్ మొత్తం అయిన తర్వాత నేను ఎలాగే నిలబడతాను, నేను మీరు అలా పెట్టుకుని తీయండి అని చెప్పేసి కొన్ని గంటల పాటు ఆయన డైరెక్ట్ చేసిన సినిమాకి సీతారాం కళ్యాణ్ రావణాసురుడు అంత మొండివాడు. దీన్ని చెప్పడానికి కారణం ఏంటంటే అంత మొండివాడు. తను తలుచుకుంటే ఓర్చుకుంటారు. అందుగురించే కదా రోజంతా అసలు తీయకుండా, ఈవెన్ లంచ్ టైం కూడా కిరీటం తీయకుండా. తర్వాత ఈ పురాణ పాత్రలు అన్నిటిలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన ద్రవ పదార్థం తప్ప ఆహారం తినేవాడు కాదు. ఆయన కృష్ణుడు వేషం వేసినా ఇది వేసినా నిష్టగా ఉండేవాడు. అయ్యో అంత నిష్ట. అందుకని అలాంటి వాడు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి వాడు ఉండవలసిన రాష్ట్రం మన తెలుగు రాష్ట్రం. కానీ ఇవాళ ఏ పరిస్థితిలో ఉందో మన ప్రజలకు తెలుసు.